పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ అన్న. ఏంటి ఏంటి పిఠాపురం వచ్చారు, దేనికి వచ్చారు మీరు? పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మా వంతుగా చిన్న అంటే ఆయనకు రాముడికి ఉడత భక్తి కింద సాయం ఎలాగైతే ఆ కాలంలో చేశారో మేము ఉడతంత కాకపోయినా కనీసం చీమంతైనా చేయాలి, లేకపోతే గోరంతైనా చేయాలన్న ఉద్దేశంతో ఇంత దూరం వచ్చామన్నా. ఇప్పుడు మరి మీరు పిఠాపురం వచ్చి తిరుగుతున్నారు, మీరు తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారు, ఎలా ఉంది ఇక్కడ ప్రజల స్పందన, ఏమంటున్నారు? అన్న వారు వన్ సైడ్ అన్న ఆల్మోస్ట్. ఇప్పుడు దేని గురించి అంటే జనాలు వచ్చే దేని గురించి, కష్టపడే దేని గురించి అంటే మెజారిటీ కోసం, అంటే 1,00,000 పైన ఎంత వచ్చింది అన్న దాని గురించే ఇక్కడ డిస్కషన్ తప్పితే వారు ఆల్మోస్ట్ వన్ సైడ్. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తా ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని అంటే జనాలు దెబ్బతిన్నారు. పవన్ కళ్యాణ్ గారు దెబ్బతిన్నది, జనాలు దెబ్బతిన్నారు. ఆయనను ఓడించుకొని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు జనాలకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు జరిగేదంతా మెజారిటీ కోసం జరిగే పోటీ మాత్రం ఇక్కడ. అది మెజారిటీ కోసమే పోటీ అంటారు పక్క. అది ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా పవన్ కళ్యాణ్ గారిని బాగా సపోర్ట్ చేస్తూ గానీ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పిఠాపురంకి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అసలు మీకు ఎందుకు ఆయన మీద అంత నమ్మకం వచ్చింది? అన్న ఆయన మీద ఇప్పటి వరకు ఒక చిన్న అవినీతి మచ్చలేదన్న. ఫస్ట్ ఒక నాయకుడికి కావాల్సింది ముఖ్య లక్షణం అదే. అంటే ఏం ఆశించకుండా జనాల కోసం దారదత్తాలు దానాలు ఎవరు చేయరన్న. ఎవరు చేస్తారు? ఒక 10 రూపాయలు చేయాలంటే మనసు ఎవరికి మనలాంటి వాళ్ళు కూడా. మరి అన్ని కోట్ల రూపాయలు, 30 కోట్లు 40 కోట్ల కోట్ల లేకపోతే ఇవన్న వేసుకున్న కోట్ల ఎవరిని ఇస్తారా? అన్ని ఇచ్చేటప్పుడు అలాంటి ఆయన గెలిపించుకోవాలి, అది మన బాధ్యత. అలాంటి ఆయన మిస్ చేసుకుంటే ఇక దరిదాపులో కన్సూప్నర్లు కూడా ఎవరు లేడు. మళ్ళీ అలాంటి అదృష్టం ఈసారి పిఠాపురం దక్కింది. లాస్ట్ టైం 2 నియోజకవర్గాలు దక్కింది, 2 నియోజకవర్గాలు విఫలమయ్యారు. ఈసారి పిఠాపురం నియోజకవర్గాన్ని దక్కింది. ఎలా ఉంటది అంటారు ఇక్కడ గెలుపు అనేది? గెలుపు అనేది అందరూ అంటే లాస్ట్ టైం అంటున్నారు 4-5 సంవత్సరాల నుంచి ఇదే వింటాను మేమంతా. అది మొదటిసారి ప్రయత్నం చేసింది ఆయన, జనాలకు అర్థం కావాల, వాళ్ళంతా అయోమయాలు పడిపోయిళ్ళు, ఆ ట్రాప్ లో పడిపోయి పాపం అటు ఇటు అని చెప్పి వేసిళ్ళు. ఆ బాధను మొత్తం కసి తీర పిఠాపురం తీర్చుకుంటది. తీర్చుకొని ఖచ్చితంగా నిజాయితీ పరుని గెలిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్రెండ్ సెట్టర్ అనే ఒక పేరు అవుతుంది. పవన్ కళ్యాణ్ అనే ట్రెండ్ సెట్టర్, దాన్ని ఫాలో అవ్వడానికి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పారు. అంటే ఏంటంటే సినిమాల్లో కూడా 2010 నుంచో 9 నుంచో లెక్కేసుకుంటే దాదాపు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఆయన ఒక్క హిట్ కూడా పడాల. కానీ రోజు రోజుకి ఆయన ఫాలోయింగ్ అనేది శిఖరం లెక్క దాటిపోయింది. ఈవెన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు కూడా ఆయన విఫలమే చెందారు, కానీ ఎక్కడ కూడా విజయం అనేది పొందలేదు. ఇప్పుడు 10 ఏళ్ళు దాటింది అన్న రాజకీయాల్లోకి వచ్చి. ఈసారి ఆయన విజయం అనేది శిఖరాన్ని దాటి ఉంటుందన్నారా? కంపల్సరీ ఉంటదన్న. ఆయన 10 సంవత్సరాలు మీరే అన్నారు సినిమాల్లో కూడా ఆయన ఫ్లాపులు చూసి ఒకసారి గబ్బర్ సింగ్ తోడు ఎట్లా కొట్టిండు, మొత్తం ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. ఈసారి కూడా పిఠాపురంలో కొడితే విజయం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మొత్తం షేక్ అయిపోతుంది. ఇంకా చరిత్ర తిరగరాసినట్టే కంపల్సరీ అన్న. ఫైనల్ గా అయితే మీరు ఇక్కడికి వచ్చి మీ అభిమాన నటుడు కోసం ఇక్కడ తిరిగి ప్రచారం చేస్తారు. అభిమాన నాయకుడు సారీ నటుడు కాదు నాయకుడు. కలిసారా సార్ని? ఎప్పుడో ఎక్కడ కలిసాను. ఇప్పుడు అదృష్టం అయితే ఇంకా దేవుడి దర్శనం అవ్వలేదు. మరి ఫైనల్ గా అయితే మీరు పిఠాపురం ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఇంతటి అవకాశం పిఠాపురం ప్రజలకు దక్కింది, కానీ మీ వంతు మీ సూచన పిఠాపురం ప్రజలకు? పిఠాపురం ప్రజలంతా దయచేసి అర్థం చేసుకోండి, ఈసారి గెలుపు పవన్ కళ్యాణ్ గారికి రావాలి, అది భారీ మెజారిటీతో రావాలి. దాని వల్ల మీ అందరికి గుర్తింపు వస్తుంది, మీ అందరి మీద జనాలకు నమ్మకం వస్తుంది. లేదంటే మాత్రం సార్ ఈ మాట నేను అంటున్నందుకు బాధపడద్దు, ఎవరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆయనను ఓడించుకుంటే చరిత్రహీనులే. 1-10 సార్లు ఆలోచించుకుని ఓటేయాలంటారా? 100 సార్లు ఆలోచించుకుని పవన్ కళ్యాణ్ గుద్దాలి. గాజు గ్లాస్ మీద గాజు గ్లాస్ అంతే. బ్యాలెట్ నెంబర్ 4.